బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మావోయిస్టుల కోట క్రమక్రమంగా బీటలు బారుతోందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. దండకారణ్యంలోకి చొచ్చుకెళ్తున్నాయి భద్రతా బలగాలు దండకారణ్యంలోకి చొచ్చుకు వెళుతున్నాయి. గడిచిన 4 నెలల్లో 91 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరో 205 మంది అరెస్ట్ అయ్యారు. 239 మంది లొంగిపోయారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఏడాదిలోగా మావోయిస్టు ఉద్యమం బలహీనపడే అవకాశం ఉంది. మావోయిస్టు కేంద్ర కమిటీలో 17 మంది సభ్యులున్నారు. 17 మందిలో 10 మంది తెలుగువారే. అయితే కేంద్ర కమిటీ సభ్యులను వెంటాడుతోంది వృద్ధాప్య సమస్యలు. మావోయిస్టులపై పోరులో కీలకంగా వ్యవహరిస్తున్నారు తెలుగు వ్యక్తి ఐపీఎస్ ఇందిరా కళ్యాణ్. ప్రస్తుతం కాంకేర్ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారు ఇందిరా కళ్యాణ్. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రవి అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రవి, ఏం జరుగుతుంది? ముఖ్యంగా దీనికి సంబంధించి మావోయిస్టుల నుంచి మావోయిస్టులు ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో? సచిన్, ప్రధానంగా దండకారణ్యం అంతా దద్దరిల్లుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఆ మావోయిస్టు పార్టీ అడ్డగా భావించే దండకారణ్యం ఏదైతే ఉందో దండకారణ్యంలో ప్రస్తుతానికి కాల్పుల మొదతో దద్దరిల్లుతుంది. కాంకేర్ కావచ్చు, ఇటు గడ్చిరోలి జిల్లా కావచ్చు, అదేవిధంగా అబుజ్మాండ్ ఆ ప్రాంతం అంతా కూడా, డెన్ అంతా కూడా ఒక రకంగా పోలీసులు అటు డిఆర్జీ బలగాలతో పాటు బిఎస్ఎఫ్ కావచ్చు, ఎస్టీఎఫ్ బలగాలు చొరబడుతున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. రోజు ఎక్కడో దగ్గర నేరుగా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైరింగ్ అవుతున్న పరిస్థితి. ఇటీవల కాలంలో ఒక జరిగిన ఎన్కౌంటర్లో 10 మందితో పాటు మరొకడ జరిగిన కాంకేర్ జిల్లాలో అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 29 మంది. ఇట్లా వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీ కొంతమేరకు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. దీంతో పాటు పోలీసులు కూడా, అంటే అక్కడున్న జిల్లా ఎస్పీ కళ్యాణ్తో పాటు దేవేందర్ కూడా పూర్తి స్థాయిలో ఐజీ దేవేందర్ కూడా ఎప్పటికప్పుడు సమస్యను పరిశీలిస్తూ సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా, టెక్నాలజీ ద్వారా నేరుగా దండకారణ్యం అబుజ్మాండ్లో చొరబడే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కొంతమేరకు పోలీసులు పూర్తి స్థాయిలో ఈ సంవత్సరం వ్యవధిలోనే పూర్తిగా 2024 వ్యవధిలోనే కొంతమేరకు వరుస ఎన్కౌంటర్లతో పోలీసులు ఉత్సాహంగా ఉన్నారని చెప్పక తప్పదు. అయితే దండకారణ్యం అంతా మావోయిస్టు పార్టీ జంతన్ సర్కార్ నడుస్తుంది కాబట్టి జంతన్ సర్కార్ను ఏ విధంగానైనా కాలరాయాలి, వెంటనే ఆ ప్రాంతం అంతా ఆక్యుపై చేసుకోవాలని నేరుగా పోలీస్ బలగాలు పూర్తి స్థాయిలో ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈస్ట్ బస్తర్ కావచ్చు, వెస్ట్ బస్తర్ కావచ్చు, ఈ ప్రాంతంలో ఇప్పటికే మావోయిస్టు పార్టీ ఇలాకాలో పోలీసులు చొరబడుతున్న పరిస్థితి. నేరుగా డిఆర్జీతో పాటు స్పెషల్ దళాలు ఆ అడవి ప్రాంతాన్ని జల్లెడబడుతున్న పరిస్థితి కనబడుతుంది. పార్టీ ఎప్పుడైతే అక్కడ నూతన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏర్పడిందో, బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా ఈ దాడులు పెరిగాయని చెప్పక తప్పదు. అయితే దీనికి మావోయిస్టు పార్టీ కూడా తగిన విధంగా వ్యవహరించే ప్రయత్నం చేస్తుందని అయితే అక్కడ ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ప్రధానంగా ప్రజాస్వామ్యవాదులు, ప్రజాస్వామ్య శక్తులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్కౌంటర్లపై పూర్తిగా పరిశీలించాలి. సంఘటన స్థలం సంబంధించి మీడియా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి ప్రజాహితం చేయాలనే కోణంలో మావోయిస్టు పార్టీ నుంచి పలు లేఖలు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే ప్రధానంగా సచిన్, ఏదైతే దండకారణ్యం జోన్ ఉందో ఆ దండకారణ్యం జోన్లో జంతన్ సర్కార్ను డిస్టర్బ్ చేయడమే ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం, పెద్ద ఎత్తున నిధులతో పాటు అత్యధికంగా బలగాలతో పాటు అత్యాధునిక ఆయుధాలు కావచ్చు, ఆయుధాలతో పాటు చాపర్లు లాంటి పూర్తిగా హెలికాప్టర్లు ఇవ్వడం, అలాంటి ఆధునికమైన మైన్ ప్రూఫ్ వాహనాలు ఇవ్వడం, ఇలాంటి ప్రధానమైన సంకేతాలన్నీ కూడా పోలీసులకు అందుబాటులో ఉన్నాయి. ప్రధానంగా దీనికి అనుగుణంగా అటు మావోయిస్టు పార్టీ కూడా ఏ విధంగా ఎదుర్కొంటే బాగుంటుంది, ఎదుర్కోవడానికి ఎలా ఉండాలన్న దానిపై ఒక వ్యూహరచనలో ఉన్నట్టు ఇప్పటికే తెలిసింది. ఇటు మావోయిస్టులకు అటు పోలీసుల మధ్య ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైరింగ్లతో దద్దరిల్లుతుంది. ఇప్పటికే మావోయిస్టు పార్టీలో టాప్ క్యాడర్స్, అంటే తెలంగాణకు సంబంధించిన టాప్ క్యాడర్స్ ఎవరైతే ఉన్నారో మీరు చెప్పిన విధంగా 17 మందిలో 10 మందికి పైగా తెలుగుకు సంబంధించిన పోలిట్ బ్యూరో మెంబర్లనే తెలుగు నాయకులు ఉన్నారు, అగ్రనాయకులు ఉన్నారు. కాబట్టి వారే ప్రధానంగా టార్గెట్ గా పూర్తిగా ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దీనికి గాను తెలంగాణకు సంబంధించిన నాయకులు ప్రధానంగా టార్గెట్ చేశారు. అంటే ఇటీవల మనం చూసినట్టుగైతే
బెల్లంపల్లికి సంబంధించిన రవితో పాటు ఇటు రామగుండంకు సంబంధించిన గంగన్న కూడా ఎన్కౌంటర్లో చనిపోయిన పరిస్థితి, అదేవిధంగా సంగీత కావచ్చు. ఇలా ప్రధానంగా అంటే మావోయిస్టు పార్టీలో తెలుగు నాట పూర్తిగా ప్రధాన కీలకం అని చెప్పుకోవచ్చు. ఉద్యమం నడిపే దాంట్లో కూడా కటకం సుదర్శన్ నుంచి నాటి నుండి అనంతరం కటకం సుదర్శన్ నుంచి ఇప్పటి వరకు పూర్తిగా తెలుగు నాయకులే అగ్రనేతలు. మల్లోజుల కోటేశ్వరరావు గతంలో చేశారు, పార్టీలోనే ఎన్కౌంటర్లో చనిపోయిన పరిస్థితి. అంటే కిషన్జీ లాంటి ప్రధానమైన నాయకులంతా కూడా తెలుగువారే కావడం విశేషం. అయితే దీంట్లో ప్రధానంగా మావోయిస్టు పార్టీకి సంబంధించిన అగ్ర నాయకుల్లో గతంలో కూడా అమరులైన వారు పూర్తిగా మావోయిస్టు పార్టీకి సంబంధించిన అగ్రనాయకులు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ చెందిన వారే కావడం విశేషం. దీనికి అనుగుణంగా తెలుగు వారిని కనుక టార్గెట్ చేసి ముందుకు వెళ్తే పూర్తి స్థాయిలో మావోయిస్టు పార్టీ బలహీనపడుతుంది, మావోయిస్టు పార్టీ బలహీనపడే అవకాశం ఉంటుందని వరుస ఎన్కౌంటర్లో ప్రధానంగా తెలుగువారినే అగ్రనాయకులనే టార్గెట్ చేస్తూ ఆ పావులు కలుపుతున్న పరిస్థితి అయితే కేంద్ర బలగాలు చేస్తున్నాయని చెప్పక తప్పదు. దీనికి ఇప్పటికే మనం ఒకసారి పూర్తిగా గమనించినట్టు కనుకైతే దండకారణ్యంలో పూర్తిగా ఇప్పటికి 4 నెలల్లో 91 మంది చనిపోయిన పరిస్థితి, ఎన్కౌంటర్లో చనిపోయిన పరిస్థితి కనబడుతుంది. మరో 250 మంది అరెస్ట్ చేశారు. 239 మంది పైన ఇప్పటికే లొంగిపోయినట్టు అటు గడ్చిరోలి పోలీసులతో పాటు ఛత్తీస్గఢ్ పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇలా 17 మంది పూర్తిగా పోలిట్ బ్యూరో మెంబర్లో ఉన్న 17 మంది కాస్త 10 మంది తెలుగువారే కావడం, ఈ తెలుగువారిని టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నం అయితే పూర్తి స్థాయిలో చేస్తున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతానికి దండకారణ్యం అంతా కూడా ఒక రకంగా బాంబుల మూతతో ఇటు కాల్పుల మూతతో దద్దరిల్లుతుందని చెప్పవచ్చు. ఏ క్షణం ఏది జరుగుతుందన్నది బిక్కుమని అంటున్నారని చెప్పక తప్పదు. ఇప్పటికే ఆదివాసీ గుడాల్లో పోలీసుల కవాతు జరుగుతుందని కొంతమంది ప్రజాస్వామ్య వ్యక్తులు, రాజకీయ నాయకులు మాట్లాడిన విషయం మనం చూసిందే సచిన్. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. అసలు మొత్తం అయితే మాత్రం మావోయిస్టుల కోట క్రమక్రమంగా బీటలు బారుతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. దండకారణ్యంలోకి చొచ్చుకెళ్తున్నాయి భద్రతా బలగాలు. గడిచిన 4 నెలల్లో 91 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరో 205 మంది అరెస్ట్ అయ్యారు. 239 మంది లొంగిపోయారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఏడాదిలోగా మావోయిస్టు ఉద్యమం బలహీనపడే అవకాశం ఉంది. మావోయిస్టు కేంద్ర కమిటీలో 17 మంది సభ్యులున్నారు. ఈ 17 మందిలో 10 మంది తెలుగువారే. అయితే కేంద్ర కమిటీ సభ్యులను వెంటాడుతోంది వృద్ధాప్య సమస్యలు. మావోయిస్టులపై పోరులో కీలకంగా వ్యవహరిస్తున్నారు తెలుగు వ్యక్తి ఐపీఎస్ ఇందిరా కళ్యాణ్. ప్రస్తుతం కాంకేర్ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారు ఇందిరా కళ్యాణ్.